దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మార్నింగ్ మరి 50 దినాలు జరుగుతున్నాయి. 5 to 6 ఆరాధనలు అందరూ ఉంటున్నారా? ఖచ్చితంగా మీరు ఉండాలి. ఈవినింగ్ లైవ్లో రోజు ప్రేయర్స్లో ఒక్కరోజైనా బెల్లంపల్లికి వచ్చి ప్రార్థనలో పాల్పొంది వెళ్ళండి. చక్కటి ఆత్మీయ ఆహారం, వాక్యం, ఉపదేశం, ప్రార్థనలు. ఎందుకంటే మన జీవితానికి ప్రార్థనే మన బలం కదండి. ప్రార్థనే మన ఆధారం కదా. దేవుడు లేకపోతే ఏమవుతాం మనం? ఆయన సన్నిధి లేకపోతే ఎటు వెళ్తాం? ఆయన కృప లేకపోతే ఎటు పోగలుగుతాం? దేవుడు దిక్కు, మనకి సమస్తము చేయగలం దేవుడు. మనం ఎవరి తట్టు చూడాలండి? మన పరిస్థితుల్లో దేవుని తట్టే. మనకి ఏది అనుగ్రహించబడుతున్నా అది దేవుని దయవలని. రెండోది, ఏ పోరాటం వచ్చినా జయించుటకు శక్తినిచ్చే దేవుడే. చూడండి, ఈ రోజుల్లో మనుషులు ఎంతరో ప్రెషర్స్, రోగాల్లో, బాధల్లో, చాలామంది జీవితాల్లో ఎన్నో అననుకూల పరిస్థితులు, లేనిపోయిన నిందలు, భయాందోళనలు. మనం ఎక్కడికి వెళ్ళినా ఫలితం లేదండి దేవుని సన్నిధిలోనే. అందుకని కొత్తగా ఒక పాట రిలీజ్ అయిందిగా, ఏడవక ఊరుకో నీ కన్నీటికి ఫలితము. ఖచ్చితంగా మీరు ఆ పాట వింటున్నారా? పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో ఉంది, వినండి. అందరు విని అందులో ఉన్న వాగ్దానం స్వతంత్రించుకొని ప్రార్థించండి. ఎందుకంటే దేవుడు కదా మనకి న్యాయం తీర్చేది. నేను అప్పచెప్పాడు కదా శత్రువుకి, నీ జీవితాన్ని బాధ పెట్టాడు కదా ఆయన. అందుకని దేవుని తట్టు చూసే బిడ్డలుగా ఉందాం. ఈరోజు ఇంకా రక్షణ లేదు. మారు మనసు బిడ్డలు ఎవరంటే, యేసు రక్షకుడు దేవుడు నీ పాపాల నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. యేసు నమ్మితే పాప క్షమాపణ, పరలోక నిత్య జీవనికి ఇవ్వబోతున్నాడు. ఈరోజు మరి అందరూ ఎదురు చూస్తున్నారు. వాగ్దానం చదువుకుందామంటే చదువుతున్నాను నేను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం, 2వ మాట. యెహోవాయే నీకు నిత్య వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. చీకట్లో ఉన్నావా? బాధలో, నిందలో, కష్టాల్లో, వేదనలో, దేవుడే నీ వెలుగు. ఏది నీకు లేకుండా ఆయనే నీ వెలుగు. ఆయన ఏమంటున్నాడంటే, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఏ దినములు? దుఃఖ దినములు. అందరు చెప్పండి, నా దుఃఖ దినములు సమాప్తములగును, నా వేదన సమాప్తమగును, నా కష్టము సమాప్తమగును, నా భారము సమాప్తమగును అని మీ నోటుతో. నీ దుఃఖ దినములు ఏది మూసుకుపోయినా దేవుడే నీకు వెలుగుగా, దేవుడే న్యాయకర్తగా, దేవుడే వ్యాజ్యం ఆడేవాడిగా, దేవుడే నీ కుటుంబాన్ని రక్షించేవాడిగా, దేవుడే నీకు తోడుగా, దేవుడే సమస్తము గుండి నీ దుఃఖముతో కూడిన దినములన్నీ సమాప్తములగును. ఆమేన్. దుఃఖముతో ఉన్న ప్రతి నిమిషం నీ జీవితాన్ని ప్రభు చూస్తున్నాడు. అందుకని ఈరోజు వాగ్దానం చేస్తున్నాను, నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, నీ దుఃఖ దినములన్నీ క్లోజ్, ఫినిష్, సమాప్తము కాబోతున్నాయి. ఆమేన్. నీ దుఃఖ దినములు ముగింపబడబోతున్నాయి. ఈరోజు వాగ్దానం. ఆమేన్. నీ దుఃఖ దినములు ముగింపబడును. ఈరోజు వాగ్దానం. అందరూ చెప్పండి, నా దుఃఖ దినములు ముగింపబడును. ఆమేన్. ఎవరి ద్వారా? ఆయన ద్వారా. అందుకని ధైర్యం తెచ్చుకోండి, దేవుని కృతజ్ఞత చెల్లించండి, ఎక్కువ ప్రార్థన చేసుకోండి, దేవుని మీద ఆధారపడండి. 50 days ఒక్కరోజు కన్నా వచ్చి ప్రార్థనలో బెల్లంపల్లిలో గడిపెళ్ళండి. మార్నింగ్ ఈవినింగ్ లైవ్ చూడండి. ఏడవక ఊరుకో నీ కన్నీటికి ఫలితం ఉంది అనే పాట వింటూ మారాని మధురంగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడని పట్టుకొని ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ, మారు మనసు లేని వారికి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, రోగాలతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి విడుదల, నిందల్లో ఉన్న వారికి విడుదల, గాయాల్లో ఉన్న వారికి విడుదల, అవమానాల్లో ఉన్న వారికి విడుదల, బంధకాలు ఉన్న వారికి విడుదల, పాపంలో ఉన్న వారికి విడుదల, శాపంలో ఉన్న వారికి విడుదల, గర్భఫలం లేని వారికి విడుదల, వివాహం కాని బిడ్డలకు విడుదల, నాయన కోర్టు కేసుల నుంచి విడుదల, అక్రమ కేసుల నుంచి విడుదల, భూ సంబంధమైన బంధకముల నుంచి విడుదల, మా డబ్బు తీసుకున్న వారి పరిస్థితి నుంచి విడుదల, నాయన భారతదేశం యొక్క ప్రజలందరికీ విడుదల, ఆత్మీయులకి, సంఘాలకి, విశ్వాసులకి విడుదల, ఇతర దేశంలో మా ప్రియులందరికీ విడుదల, రక్షణ కార్యాలు, బలమైన కార్యాలు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి ప్రార్థనాంశానికి మీరు జవాబు దయచేయండి. అందరి కన్నీరు మీరు తుడవండి, వారి కష్టకాలముల నుండి విడిపించి దుఃఖ సమయం నుంచి లేవనెత్తండి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలు, అయ్యా ఈ సంవత్సరం బ్లెస్సడ్ ఇయర్గా వారికి ఉండి వారు గొప్పవారు ఉదురుగా అక్కడ దీవిస్తున్నాం. బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారు గొప్పవారు కావాలి. ఆత్మిక, ఆరోగ్య, ఆర్థిక దీవెనలు వారు పొందాలి. ప్రతి వారికి శుభములని, దీవెనల, ఆరోగ్యాలను ప్రకటిస్తూ మీ సన్నిధి అందరికీ తోడుగుంచండి. అయ్యా, ఈరోజు కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ప్రతి ఆయుధాన్ని గద్దిస్తూ అపవాది శక్తులని బంధిస్తున్నాం. మా సేవలో, మా కుటుంబంలో మీ సన్నిధి మాకు కూడా తోడుగా ఉంచి
మా దగ్గరకు వచ్చి ప్రార్థనలలో ఇక్కడ యేసయ్యని పాదాల చెంత గడుపుతున్న ప్రతి బిడ్డలు వచ్చి వెళ్తున్న వారు, ఉంటున్నవారు, నాయన వచ్చి వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు విడుదల పొందుట కృప దయచేయమని, వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డ కన్నీరు తోడబడి గొప్పవారు అవునుగా కానీ దీవిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఉదయం సాయంత్రం ప్రార్థనలలో పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మార్నింగ్ 5 to 6 రోజు ఈ ప్రార్థనలను లైవ్ ఇస్తున్నాం, ఈవినింగ్ లైవ్ ఇస్తున్నాం. చూడండి, వినండి. అంతేకాక మీరు పొందుకోవాల్సిన అద్భుతమైన కృప ఏంటంటే చక్కటి ప్రార్థన జీవితాన్ని కలిగి వాక్యోపదేశంలో ఉండండి. రెండవదిగా, ఏడవక ఊరుకో కన్నీటికి ఫలితం ఉందలనే పాట మాత్రం మీరు లైక్ చేసి అది బాగా వినండి, అందరికీ షేర్ చేయండి, దేవుణ్ణి మహింపరచండి. 50 దినాలు జరుగుతున్న వన్డే అన్న బెల్లంపల్లికి వచ్చి 2 దినాలైనా గడిపి అక్టోబర్ 17 ముగింపు సభ మనందరం ప్రార్థన పూర్వకంగా పాలు పొందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.